इसने काम किया। వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చీరాలలోని తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులు నష్టపరిహారం కోసం చేసిన వినతులపై స్పష్టత కోరుతూ ఈ రోజు చీరాల మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్కు రైతులు పంట నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని అనుసరించి అధికారులు ఈ రోజు రైతులను పిలిపించి వివరాలు వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతానికి ఆన్లైన్లో పంట నమోదు చేసిన భూములకే నష్టపరిహారం నమోదు చేసే అవకాశం ఉందని, అసైన్మెంట్ భూములకు పై స్థాయి అధికారుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్పారు. రైతులు మాట్లాడుతూ తుఫాను కారణంగా విస్తారంగా పంటలు నాశనం అయినప్పటికీ భూమి రకం కారణంగా నష్టపరిహారం నుంచి వారిని దూరం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. పంట నమోదుతో పని లేకుండా నష్టపరిహారం ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం. 6 కాలం కష్టపడి శ్రమించి ఖర్చు పెట్టి తుఫాన్ దాటికి నష్టపోయిన రైతుని ఇబ్బంది పెట్టడం అనేది జయం కాదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు దృష్టిలో ఉంచి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ ప్రతినిధులైనా సరే పైవారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పంట నమోదు కానిపోయినటువంటి భూములైనా పంట వేశారు కాబట్టి రైతులందరికీ నష్టపరిహారం బాపట్ల జిల్లాలోని నగరం మండలంలోని గౌడుపాలెంలో NREGS నిధుల కోసం నిర్మించిన గోకులం షెడ్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ షెడ్లు లబ్ధిదారులతో ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఉప్పాళ్ల చెన్నకేశవులతో వారి యొక్క స్థితిగతులను, వారికి గల పశువుల వివరాలను, గోమూత్ర నిల్వ చేసే ట్యాంకులను ఆయన పరిశీలించారు. నగరం మండలంలో NREGS కింద చేపట్టిన పనుల వివరాలపై ఎంపీడీఓను ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, జిల్లా అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. అదేంటది అర్హత ఉన్న ఎవరికైనా ఇవ్వచ్చు, మిగతాది మీ సమస్య మీరు పరిష్కారం చేసుకోండి. నాకు ఇది వేగవంతంగా మండల్ వైజ్ టార్గెట్ పెడతాము. టార్గెట్ ఉండాలి. సక్సెస్ స్టోరీ జస్ట్ వాట్ వీ హ్యావ్ డన్, హౌ ఇట్ హ్యాస్ బెనిఫిటెడ్ అట్లా కావాలి. సరే, ఇది ఎట్లా వీళ్ళు ఇది ఎట్లా వరితో అది ఓకే. ఇది ఎన్ని సంవత్సరాలు దీనికి? అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంనకు శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులచే వేదాశీర్వాదం అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోకా నాగవర ప్రసాద్ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటలక్ష్మి, నాటక అకాడమీ డైరెక్టర్ CH భవానీ, పి కృష్ణ, పృథ్వీ, నాని, పి వెంకటకృష్ణ, శెట్టి బలిజ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా జరగదని చెప్పారు. కానీ ఇప్పుడున్న అప్పుల బాధలతో పాటు వాటి వడ్డీలు కొడుతూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం, అలాగే ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలపడాలని చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ చేసి, ఎందుకంటే ప్రభుత్వాలు మాటలిస్తే కానీ ఏ రోజు కూడా అవి చేసిన దాఖలు ఉండవు. కానీ ఒక సంవత్సరంలోనే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అన్నీ కూడా చేసుకుంటూ వచ్చి, ముఖ్యంగా మేము ఎలక్షన్లో మాట చెప్పలేదు, 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసాం. ముఖ్యంగా బెడ్ రీడ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడంటే చాలా కుటుంబం ఆర్థికంగా నష్టపోతుంది. అది కట్టుబడి ప్రతిదీ కూడా సంక్షేమం పక్క అభివృద్ధి పక్క 2 కళ్ళతో నడిపిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏలూరు జిల్లా డీఎస్పీ చంద్రశేఖర్ వారి యొక్క సిబ్బందితో కలిసిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగముగా హెడ్ క్వార్టర్స్ లో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది నివాస గృహాల పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాలను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ కూడా చేయించారు.
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన మానవాహారం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు బహిరంగ మల విసర్జన మరియు శానిటైజేషన్ యూరినైజేషన్ పై అవగాహన కల్పించారు. చేతులు పరిశుభ్రంగా ఎలా కడుక్కోవాలి, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాంటి పిల్లలు హాస్టల్ అంటే ఉన్నారు. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయి కదా, టాయిలెట్స్ బాగుంది. ఫినాయిల్ హార్పిక్ ఇవన్నీ ఉంటాయి కదా, వాడు మీరు అది ఎక్కువ మోషన్స్ అవుతూ ఉంటాయి కదా, ఒకరి నుంచి ఒకరికి దాన్ని డయేరియా అంటారు, ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటివి తగ్గించాలంటే మీరు ఎలా చేయాలి, చేతులు మాత్రం నీట్గా నేను ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతీనాయుడు ఆధ్వర్యంలో సింగివలస వాట్సవ్యులు శిస్తు సుహాన్ అరుణ దంపతులు వారి ఆర్థిక సాయంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 25వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములతో పాటు పలు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి మెండైన ఆశీర్వాదాలను తీసుకున్నారు. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతలపై కూడా దృష్టి పెట్టాలి అని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లోని కొత్త నందాయపాలెం గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో నెలలలో ప్రతి 3వ శనివారం గ్రామాలలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమని తెలియజేశారు. వ్యక్తిగత పరిశుభ్రత మీద విద్యార్థులకు కూడా స్కూల్స్ లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున మన స్కూల్కి వచ్చి మీకు కూడా ఏ విధంగా మనం శుభ్రంగా ఉండాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ముందుగా ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాము, గుర్తుందా? చక్కగా మనం శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకొని ఆరోగ్యంగా ఉండటం వలన మనం ఆరోగ్యంగా ఉంటూ తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి మనం ఏదైనా మున్సిపాలిటీ వరకు పంచాయతీలకు హ్యాండ్ ఓవర్ చేయాలి తప్పితే. కాకినాడ జిల్లా కరప మండలంలో డిప్యూటీ ఎంపీడీఓ సలాది వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత, కమ్యూనిటీ హెల్త్, బహిరంగ మలమూత్ర నివారణ అన్ని గ్రామ పంచాయతీ పరిధిలోనూ ప్రజల భాగస్వామ్యంతో స్త్రీ పురుషులకు వేరువేరుగా సౌకర్యంగా ఉండే పబ్లిక్ టాయిలెట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రజలకు అవగాహన గురించి మానవాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్రటరీ విమలాదేవి, ఎం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించడం, వాష్ కార్యక్రమం, వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ పై ప్రజలకు అవగాహన కల్పించేలాగా కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ గ్రామ పంచాయతీ మరియు ఇక్కడ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న ఇతర ఉద్యోగులు, అధికారులు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాల పట్ల ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వారి యొక్క సహకారంతో ఈ విధంగా పర్సనల్ హైజీన్, కమ్యూనిటీ హైజీన్ సాధించినట్లయితే అలావిధంగా స్కూల్స్లో కూడా చదువులో మంచి మెరిట్ వచ్చేటట్టుగా చేయగలుగుతాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పేసి
పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 77వ వార్డు నుడుపూరు గ్రామంలో మెడ్టెక్ జోన్ పరిశీలనకు విచ్చేసిన మంత్రి పీయూష్ గోయల్ కు ఘనస్వాగతం పలికారు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, పంచకర్ల ప్రసాద్, బీజేపీ గొర్లి రామానాయుడు, కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి, కూటమి సభ్యులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా నర్సీపట్నంలో నిర్వహించిన సే నో టు డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేందుకు సుమారు 25 సైకిళ్లతో పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న ఈ అభ్యుదయం సైకిళ్ల యాత్ర పాయకారావుపేట నియోజకవర్గంలో ప్రారంభమై నర్సీపట్నం చేరుకుంది. యాత్ర బృందానికి చింతకాయల విజయ్ సాధారణంగా స్వాగతం పలికి అభినందించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నెలకొండపల్లి మండలంలో ప్రభుత్వ భూమిలో అధికారులు కనుసల్లలోనే మట్టి అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా నెల రోజులుగా జోరుగా సాగుతుందని స్థానికులు తెలుపుతున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు జరగడం, ప్రతిరోజు వేలాది లారీల మట్టి, లక్షలాది రూపాయల విలువైన మట్టి రవాణా జరుగుతున్న అధికారులు తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై సంబంధిత గనుల శాఖ, రెవెన్యూ శాఖ స్పందించి మట్టి అక్రమానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో బంగార జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి నిర్వహించారు. విద్యార్థులతో చేతులు శుభ్రంగా కడిగించే కార్యక్రమం ఆరోగ్య సిబ్బంది చేపట్టారు. బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు. విద్యార్థులతో పాటు అధికారులు పరిసరాలు పరిశుభ్రతపై కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజారావు, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు, సిహెచ్ఓ నారాయణరావు, ఎంఈఓ వెంకట్రావు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో కేఆర్ ఐలో నిర్వహించిన బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా హజ్రాయారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా, కొమరం భీం సహా ఆదివాసీ మహనీయుల విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తరువాత ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్ లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు విన్యసించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పిల్లల్లో న్యాయం లేకోకుండా వర్షం వస్తే వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ మనోహర్ గారి విజిటింగ్ చేసి అలాగే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి దాని రీకన్స్ట్రక్షన్స్ కోసం సుమారు 200 కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు విడుదల చేసి దానికి టెండర్ వేయడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గంలో ఇటు మంచినీటికి సంబంధించి మీ అందరికీ తెలుసు సత్యసాయిబాబా మంచినీరు గత వైసీపీ ప్రభుత్వంలో వారందరినీ కూడా గాలి వదిలేస్తే సుమారు 6 నెలల పాటు వారు రోడ్ల మీద ధర్నా చేస్తే ఎవరు కూడా పట్టించుకోకపోతే అప్పుడు ప్రతిపక్షం ఉన్న మేము దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అనేక పోరాటాలు చేసి వారికి జీతాలు ఇప్పించడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ చూసే ఉంటారు, గిరిజనులకు అభివృద్ధి, గిరిజనుల యొక్క మనుగడ పెంపొందించాలన్నా, గిరిజనుల యొక్క ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలన్నా ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి పార్టీ మీ అందరికీ కూడా మరోసారి తెలియజేస్తూ ఈరోజు బిర్సా ముండా గారి ఈ జన్మదిన వేడుకల్ని 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించినటువంటి ఐటీడీ స్టాఫ్స్ కి అలాగే దానికి సహకరించినటువంటి పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బిర్సా ముండా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవన్నీ మేము కేవలం ఇప్పుడు దాకా మీకు చెప్పినవన్నీ కూడా మన ప్రభుత్వం ద్వారా జరిగినవి జరగబోయేవి కూడా మేము మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవరపల మండల కేంద్రంలోని భార్గవి గార్డెన్లో దేవరపల మండల ఆర్ఎంపీ పీఎంపీ మండల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్ఎంపీలపై జరుగుతున్న ఐఎంఏ దాడులకు నిరసన మీడియా సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యాన్ని అందిస్తున్న తమపై ఎన్ఎంసీ ఐఎంసీ ఐఏఏ దాడులు చేయడం సరికాదని ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థను లేకుండా చేయాలని చూస్తున్నందుకు దీన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పీఎంపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేసుకోవడం జరిగింది. మరి అలాగే గతంలో దాదాపు ఒక నెల 2 నెలల నుంచి జిల్లాలో అన్ని మండలాలలో కూడా ఐఎంఏ వాళ్ళు ఆర్ఎంపీలపై అకృషతో ఈ యొక్క దాడులను నిర్వహిస్తున్నారనేది కూడా మా యొక్క ఆవేదన. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి గ్రామాలలో బడి గుడి ఉన్నదో లేదో కానీ ఆర్ఎంపీ డాక్టర్లు లేని గ్రామం లేదనేది కూడా నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి మరి ఆర్ఎంపీలకు గతంలో ఒప్పుకున్న విధంగా ఐడి కార్డులు కానీ సర్టిఫికెట్లు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇస్తానని అన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అదే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాని వేదికగా చేసుకుని దాడి చేయడం ఏమిటి అని వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మీడియా వేదికగా ప్రశ్నించారు. బాపట్ల జనసేన నాయకుడు వినకోట సురేష్ 76 ఎకరాల భూమి ఈరోజు 103 ఎకరాలకు ఎలా పెరిగిందని, భూ కబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన శాఖల్లో అవినీతికి మచ్చలేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నేతలు, అభిమానులు పాల్గొన్నారు. పెడుతున్న ఏకైక నాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నిస్వార్థ రాజకీయుడి గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన ఈ రోజుకి తీసుకునే జీతం కూడా పేద వీళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన పర్యటన మీద వ్యంగ్యాస్త్రాలు చేసిన వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్గా ఇవ్వాలని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉండి ఆయన సర్వే చేస్తూ హెలికాప్టర్ ద్వారా వీడియో చేసి ఎలా స్వాధీనం చేసుకున్నారు అనే విషయం మీద ఆయనే స్వయంగా మరి వీడియో తీసి ఆ వీడియోని ప్రెజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత బయటకు రిలీజ్ చేశారు. దానిలో అంతకుముందు ఉన్నటువంటి 70 ఎకరాల భూమి 76 ఎకరాల భూమిని ఇప్పుడు 103 ఎకరాల భూమిలాగా ఎలా అయింది కబ్జా చేయకపోతే, అలానే అక్కడ ఫామ్ హౌస్, స్పెషల్గా రోడ్డు, ఇవన్నీ కబ్జా చేయని వాళ్ళకి ఆ భూములు ఎలా వచ్చినాయి అని ఆయన ప్రశ్నిస్తే మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.